मध्यमा भाग 5 पार्ट 2 का नाम दुर्मुख की रिपोर्ट లెసన్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉందమ్మా. లెసన్తో పాటు సారాంశము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. స్వాగత్ ఆప్కా పల్నాడు హిందీ ట్యూషన్. దుర్ముఖి రిపోర్ట్ అంటే దుర్ముఖుడు ఇచ్చిన రిపోర్ట్. ఎవరికి ఇచ్చాడు? శ్రీరామచంద్రుడికి ఇచ్చాడు. శ్రీరామచంద్రుడు ప్రజలు యోగక్షేమాలు తెలుసుకోమని కొంతమంది జాసూస్ని నియమించారు. ఆ జాసూస్ అంటే గూఢాచారులు, అంటే ఏజెంట్, సిఐడి ఇట్లా అంటారనమాట. అయితే ఆ జాసూస్లో ఒక వ్యక్తి పేరు దుర్ముఖ్ ఒకరోజు శ్రీరామచంద్రుడికి ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ ఏంటో ఈ లెసన్లో తెలుసుకుందాం మనం. ఏక్ దిన్ దుర్ముఖ్ నామక్ ఏక్ జాసూస్, ఒక జాసూస్ పేరు దుర్ముఖ్ అన్నమాట. రజక్ నామక్ ఏక్ ఆద్మీ కే ఘర్ కి ఓర్ గయా థా. రజక్ అంటే ఎవరు? చాకలి వాళ్ళు. ఒకరోజు దుర్ముఖ్ చాకలి వాళ్ళ ఇంటి వైపు వెళ్ళాడు. వహ రజక్ అపని పత్ని సే పూచా రహా థా. రజక్ తన భార్యని ఈ విధంగా అడుగుతున్నాడు. తుమ్ కల్ రాత్ కో కహా గయీ థీ. నీవు నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావు? తుమ్ ఇస్ ఘర్ మే రహనే లాయక్ నహీ హో. నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. మై కోయి రామచంద్రజీ నహీ హూ. నేనేమి శ్రీరామచంద్రుడిని కాదు. ఉస్నే నారాజ్ హోకర్ కహా మన్ చాహే తో జాకర్ రాజా సే శికాయత్ కర్, లేకిన్ ఇస్ ఘర్ మే అబ్ ఖదం నహీ రఖ్ సక్తీ. నేనేమి శ్రీరామచంద్రుడి అంతటి వాడిని కాదు. నీవు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీవు ఇప్పుడే రాజుకి తెలియజేస్తాను అంటే నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని రజక్ తన భార్యకి వార్నింగ్ ఇచ్చాడు. ఉన్ దోనో కి బాతేం సున్కర్ బెచారా దుర్ముఖ్ బౌంచక్క సారహ్ గయా. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు విని దుర్ముఖ్ చాలా ఆశ్చర్యపోయాడు. పేద దుర్ముఖుడు, బెచారా దుర్ముఖ్ అంటే పేద దుర్ముఖుడు ఆశ్చర్యపోయాడు. ఉస్కి సమజ్ మేన్ ఆయా కి క్యా కరే. ఇక దుర్ముఖ్ ఏం చేయాలో అర్థం కాలేదు. యహ్ ఖబర్ భీ శ్రీరామచంద్రజీ కో దేనీ చాహియే యా నహీ. ఈ విషయాన్ని శ్రీరామచంద్రజీకి చెప్పాలా వద్దా? ఇసి పసో పేష్ మే వహు దిన్ భర్ పడ్ రహా. ఇక ఈ విధంగా శ్రీరామచంద్రజీకి ఈ విషయాన్ని చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ రోజు గడిచిపోయింది. షామ్ హుయి, సాయంకాలం అయింది. ఇంకా సాయంకాలానికి రిపోర్ట్ అందివ్వాలి కదా శ్రీరామచంద్రజీకి. तब उसने सोचा राजा का हुक्म है कि जो कुछ देखो और सुनो उसकी खबर मुझको दो, कोई बात छिपावो नहीं. శ్రీరామచంద్రజీ ఏం చెప్తున్నారంటే, మీరు ఎవరేమి చూసినా సరే విన్నా సరే ఆలోచించకుండా నాతో చెప్పండి అని శ్రీరామచంద్రజీ ఆజ్ఞాపించారు. రాజాకి ఆజ్ఞాక మాన్ పడా పాప్ హై. రాజు యొక్క మాటని వినకపోవటము మహాపాపము అని. ఇస్లియే బాత్ బురీ హోయా అచ్చి మేరా ఫజ్ హై కి ఖబర్ ఉన్ తక్ పహుంచాదు. నేను రాజు యొక్క మాటని వినకపోవటం మహాపాపం కాబట్టి నేను చూసిన విషయాన్ని ఖచ్చితంగా తెలియజేయటము నా యొక్క కర్తవ్యము అని దుర్ముఖ్ ఆలోచించుకున్నాడు. इसी तरह का ख्याल करके वह श्रीरामचंद्र जी के पास पहुंचा और दोनों हाथ जोड़कर बोला. వాళ్ళిద్దరూ శ్రీరామచంద్రజీ దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి శ్రీరామచంద్రజీకి చెప్తున్నారు. మహారాజ్ मैंने आज सवेरे ऐसी बात सुनी है जिसे कहने में मुझे डर लगता है. మహారాజు గారు, ఈరోజు నేను ఉదయాన్నే ఒక విషయాన్ని చూశాను, అది చెప్పాలంటే నాకు చాలా భయం వేస్తుంది అని జాసూస్ చెప్పాడు. అగర్ ఆప్ మేరీ జాన్ కి బక్ష్ దేమ్ తో అర్జ్ కరూ. నా ప్రాణాన్ని విడిచిపెడితే చాలు, నేనేమి చెయ్యను అని జాసూస్ చెప్తున్నాడు. శ్రీరామచంద్రజీనే ఉస్కో విశ్వాస్ దిలాతే హుయే కహా, తుమ్ డరో మత్, జో కుచ్ కహనా హో నిఢర్ హోకర్ కహో. ఓకే, నేను నీకు భరోసా ఇస్తున్నాను, నా మీద విశ్వాసం ఉంచు, నీవు జరిగింది చూసినట్లుగా చెప్పు అని శ్రీరామచంద్రజీ ఆజ్ఞాపించారు. లాస్ట్ పారాగ్రాఫ్. श्रीरामचंद्र जी का हुक्म पाकर दुर्मुख ने डरते डरते सबेरे की सारी बातें कह सुनाई. శ్రీరామచంద్రజీ దగ్గర భరోసా తీసుకున్న దుర్ముఖుడు భయపడతా ఆ రోజు జరిగిన విషయాన్ని జరిగినట్లుగా తెలియజేశాడు. ఉస్కి బాతేం సున్కర్ శ్రీరామచంద్రజీ బేహోష్ హో గయే. అతని మాటలు విన్న శ్రీరామచంద్రులు మూర్ఛపోయారు. జబ్ శ్రీరామచంద్రజీ హోష్ మే ఆయే తో దుర్ముఖ్ తర్ తర్ కాంప్ రహా థా. శ్రీరామచంద్రులు స్పృహలోకి వచ్చేటప్పటికి దుర్ముఖుడు వణికిపోతూ ఉన్నాడు. ఉస్నే గుట్నే ఠెక్కర్ కహా, మహారాజ్ మేరా కసూర్ మాఫ్ హో, మైనే ఆప్కో బడా దుఃఖ్ దియా, ముజ్సే బడి భూల్ హుయి.
మోకాళ్ళ మీద కూర్చొని ఇంకా శ్రీరామచంద్రుల్ని క్షమాపణ అడుగుతున్నాడు. నేనే మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి అని క్షమాపణ అడిగాడు. थोड़ी देर के बाद श्री रामचंद्र जी का आज्ञा पाकर दुर्मुख वहाँ से चला गया. కొద్దిసేపటి తర్వాత శ్రీరామచంద్రజీ దగ్గర ఆజ్ఞ తీసుకొని ఆ దుర్ముఖుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. దుర్ముఖ్ की रिपोर्ट सारांश सुनो बच्चों, इट्स वेरी वेरी इंपॉर्टेंट. श्री राम ने प्रजा का हाल जानने के लिए कई जासूसों का रखा था. శ్రీరామచంద్రుడు ప్రజల యొక్క మంచి చెడు యోగక్షేమాలు తెలుసుకోవడానికి జాసూస్ని నియమించారు, అంటే గూఢాచారులను నియమించారు. ఉన్కే రాజ్య మే దుర్ముఖ్ నామక్ ఏక్ జాసూస్ థా. ఆ జాసూసులలో ఒక వ్యక్తి పేరు దుర్ముఖ్. వహ్ ఏక్ దిన్ రజక్ నామక్ ఏక్ ఆద్మీ కే ఘర్ కి ఓర్ గయా థా. రజక్ అనే వ్యక్తి గల ఇంటి వైపు వెళ్ళాడు జాసూస్. వహ్ రజక్ అపనీ పత్ని సే కహా రహా థా. ఆ రజక్ అనే వ్యక్తి తన భార్యతో ఈ విధంగా చెప్తున్నాడు. తుమ్ ముझे ధోకా దేనే కే లియే హీ కల్ రాత్ కో బాహర్ గయీ థీ. నువ్వు నన్ను మోసం చేయడానికి నిన్న రాత్రి బయటికి వెళ్ళావు కదా. మై కోయి రామచంద్ర నహీ హూ. నేనేమి శ్రీరామచంద్రుని కాదు. మై తుమ్కో ఇస్ ఘర్ మే రహనే నహీ దూంగా. నేను నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వను. యహ్ సున్కర్ దుర్ముఖ్ కో దుఃఖ్ హువా. ఈ మాటలు విన్న దుర్ముఖుడు చాలా బాధపడ్డాడు. దుర్ముఖ్ శ్రీరామచంద్ర కే పాస్ గయా. దుర్ముఖుడు శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళారు. ఉస్నే రజక్ కి సారీ బాతేం డర్తే డర్తే సునాయి. రజక్ దగ్గర జరిగిన విషయం మొత్తము కూడా దుర్ముఖుడు భయపడతా శ్రీరామచంద్రుడికి తెలియజేశారు. దుర్ముఖ్ కి బాత్ సున్కర్ శ్రీరామ్ కో బడా దుఃఖ్ హువా. దుర్ముఖుడు చెప్పిన మాటలు విన్న శ్రీరామచంద్రుడు చాలా బాధపడ్డారు. ఓకే, ఇంతేనమ్మా సారాంశము. మీకు లెసన్ అర్థమైతే కనుక ఆ లెసన్లో మెయిన్ పాయింట్స్ మీరు హిందీలో మార్చుకొని ఈజీగా రాయగలరు. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. दुर्मुख की रिपोर्ट क्वेश्चन एंड आंसर सुनो बच्चों. फर्स्ट वन, प्रजा का हाल जानने के लिए श्री रामचंद्र जी ने किसको तैनात किया. ప్రజల మంచి చెడు తెలుసుకోవడానికి శ్రీరామచంద్రులు ఎవరిని నియమించారు. ప్రజా కా హాల్ జాన్నే కే లియే శ్రీరామచంద్ర జీ నే కై జాసూసోं का तैनात किया. ప్రజల మంచి చెడు తెలుసుకోవడానికి చాలా మంది గూఢాచారులను నియమించారు. సెకండ్ క్వశ్చన్, దుర్ముఖ్ కౌన్ థా. దుర్ముఖ్ ఎవరు. దుర్ముఖ్ ఏక్ జాసూస్ థా. దుర్ముఖ్ ఒక గూఢాచారి. ఓకే స్టూడెంట్స్, ఈ లెసన్ విన్న వాళ్ళు లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని న్యూ స్టూడెంట్స్ కనుక ఈ లెసన్ వింటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.